మంచువారింట్లో మంటలు ఇంకా ఆరలేదు. ఆస్తి పంపకాల గొడవలు కొలిక్కి రాలేదు. మోహన్ బాబు ఫోన్ కాల్ ఫైటింగ్స్ ను మాత్రం ఆపగలిగింది. ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో గొడవలు కామన్ అంటూ మీడియా ముందుకొచ్చారు. అయితే తండ్రి కొడుకులు కేసుల విషయంలో కోర్టులు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో మ్యాటర్ పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. ఈ గొడవలు ఇండస్ట్రీలో బర్నింగ్ టాపిక్ అయ్యాయి. మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ మంచు కురిసేదెప్పుడు? పంపకాల్లో ఎక్కడ తేడా వచ్చింది? అన్నదమ్ములు ఏం చేయబోతున్నారు? ఇదే టాపిక్ పై ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు, ఎనలిస్ట్, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. సో వ్యాకరణం నాగేశ్వర్ గారు, మీరు చెప్పండి, అసలు మంచు కుటుంబంలో వివాదం చెలరేగడానికి ప్రధాన కారణం ఏంటంటే? ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి, తండ్రికి 3 పిల్లలు ఉన్నంత వరకు పిల్లల్ని చదివించి వాళ్ళని ఒక మంచి సాంప్రదాయ కుటుంబంలో పెట్టేంత వరకు తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. ఇది వివాదం లేని అంశం. ఏ తల్లైనా ఏ తండ్రైనా వాళ్ళ పిల్లలు చక్కగా బయటికి రావాలి, ఒక మంచి పేరు సంపాదించాలి సమాజంలో. ఫస్ట్ సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలంటే 2,000 కోట్లు 10,000 కోట్లు కాదు, మంచి పేరు రావాలి సమాజంలో. అదే ఆయన కష్టపడ్డాడు మోహన్ బాబు గారు, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఒక్కసారి పిట్ట ఎగరడానికి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి అతీతమైన ఆలోచనలు, సొంతగా యాక్షన్స్ లోకి వెళ్ళాలి. నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాకు ఒక ఇండివిజువాలిటీ ఉంది కదా, నా ఆలోచన ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఇది మంచువారి కుటుంబంలోనే కాదండి, చాలా కుటుంబాల్లో ఉంటాయి అవి. అయితే ఇక్కడ మంచువారి కుటుంబంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక ఇండస్ట్రీలో ఉన్నవారే కాబట్టి నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కనపడుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఇంటి వరకు ఉంటే బానే ఉండేది. మోహన్ బాబు గారు డైనింగ్ టేబుల్ దగ్గర, సోఫా దగ్గర కూర్చొని సెటిల్ చేయాల్సిన అంశం బాల్ సిక్సర్ అయిపోయింది. అది గోడ అవతల పడ్డది. అది సో దానివల్ల సెలబ్రిటీస్ కదండి, సెలబ్రిటీస్ కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అందులో వాళ్ళ ఇష్యూ కూడా పబ్లిక్ అంటే ఇక్కడ మీడియా ముఖంగా ఒక మీడియా ముందు కొట్టుకుంటున్నారు, మీడియా వాళ్ళని కొడుతున్నారు. కరెక్ట్. సో ఇలాంటి టైంలో ఏంటి అసలు వాళ్ళ అన్నదమ్ముల మధ్య వివాదమే ఈ రోజు మోహన్ బాబు కుటుంబాన్ని వీధిన పడేసిందంట. ట్రూ. ఇది ఇక్కడ ఏంటంటేనండి, మీరు అన్నది వాస్తవం. వివాదాలు అన్ని చోట్ల ఉండవచ్చు, ఎక్కడ ఉండకపోవచ్చు. చక్కని కుటుంబాలు కూడా ఉన్నాయి, వివాదాలు లేని కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ వివాదాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి అనే ఆలోచన ఎవరికి రావాలి ఫస్ట్ అంటే కుటుంబంలో ఉన్న పెద్దకి రావాలి. ఎందుకనంటే ఇది హద్దు దాటితే కుటుంబ పరువు ఏమైపోతుంది అనేది ఎవరు ఆలోచిస్తారు? అది కుటుంబ పెద్ద ఆలోచించాల్సిన విషయం. ఐ వుడ్ లైక్ టు సీ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి, నిప్పు చెలరేగి బయటకు వచ్చి మీడియా వాడికి నిప్పు అంటుకుందంటే మరి ఇది ఎంత అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ ఇన్ ద హౌస్ అనేది అద్దం పట్టినట్టు తెలుస్తుంది. ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. రైట్. ఇంకా మనతో డిస్కస్ చేయడానికి శ్రీకాంత్ గారు, సినిమా క్రిటిక్, స్టూడియోలో సిద్ధంగా. నమస్తే సార్, వెల్కమ్. శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి, అసలు మంచు విష్ణుకి మనోజ్కి అసలు ఎక్కడ చెడిందంటారు? వీళ్ళ ఇష్యూ పబ్లిక్ గా ఎందుకు బయటకు వచ్చేసి కొట్టుకుంటున్నారు? ఇది యాక్చువల్ గా అంటే నిన్న జరిగిన ఈ ఎపిసోడ్స్ అన్ని కనుక మనం క్లియర్ గా చూస్తే ఇది ఏదో ఈ రోజు కొత్తగా వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన డిస్ప్యూట్స్ అయితే కావండి. ఆల్రెడీ ఎప్పటి నుంచో వీళ్ళ మధ్య ఇంటర్నల్ గా ఇష్యూస్ ఉన్నాయి. ఇంత ముందు కూడా ఒకసారి చూసాం, ఒక మేనేజర్ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు ఆయన లోపల మనోజ్ని కూడా లోపల పెట్టేసి విష్ణు ఇది కరెక్ట్ కాదు, గొడవ పడకండి, నాన్నగారి దగ్గర మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళని ఆ రోజు సముదాయించి పంపించడం చూసాం. ఇది కొన్ని నెలల క్రితం జరిగింది. సో ఈ రోజు పొద్దున ప్రెస్ మీట్ లో మీరు విష్ణు గారు చెప్పింది కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మీరు లైవ్ లో కనుక చూసినట్టయితే అక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నాకు మనోజ్ కనే కాదు లక్ష్మికి నాకు కూడా కొన్ని అంతర్గతంగా మా మధ్య కూడా కొంత గ్యాప్స్ ఉన్నాయి. కానీ మేము ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు, ఇలాంటి ఇష్యూస్లో మేము ఓపెన్గా ఇలా మాట్లాడలేదు, పబ్లిక్లో ఇలా గొడవ చేయలేదు. నాన్నగారి మీద మాకు గౌరవం ఉంది, ఆయన మీదకి ఎవరు వచ్చినా ఎవరన్నా మేము ఒప్పుకోము అని అంటే మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు. సో వాళ్ళ ముగ్గురు మధ్య కొంత విభేదాలు, గ్యాప్లు అయితే ఉన్నాయి. అదైతే మనకు స్పష్టంగా కనిపిస్తుంది, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే కొంచెం అది తారాస్థాయికి వెళ్ళి అంటే భౌతికంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునే వరకు వెళ్ళి, అది యాక్చువల్గా ఏ కుటుంబంలో జరిగినా కూడా అది మంచి పద్ధతి కాదు. ఫస్ట్ అసలు అది ఆ 4 గోడల మధ్యలో ఆ కుటుంబంలో కనుక అది దానికి మంచి వచ్చాడు ఒక ఎండ్ పెడితే బాగుండేది. అది పబ్లిక్లోకి రాకూడదు. కాకపోతే ఇక్కడ మీడియా పాత్ర కూడా మనం గమనిస్తే వాళ్ళ గేటు వరకు మీడియా వెళ్ళటం అనేది బాగుంది, కానీ గేటు లోపలికి అంటే అంతర్గతంగా మనం ఇళ్ల లోపలికి వెళ్ళి రేపు అంత ఎక్కువ అత్యుత్సాహం చేయటం కూడా అంత మంచిది కాదేమో అని కొంతవరకు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి మనకి ఏదన్నా ఇప్పుడు ఇష్యూస్ జరుగుతున్నాయి, వాళ్ళే మీడియా ముందుకు వచ్చేసి కంప్లైంట్లు ఒకరిపైన ఒకరు ఇస్తున్నారు. మీడియా ముందుకు ఇక్కడ ఒక్క మాట నేను చెప్తున్నాను, వాళ్ళు పబ్లిక్ చేశారు.
ఇప్పుడు మీ అబ్బాయి వచ్చాడు ఇలా మాట్లాడాడు. సెలబ్రిటీస్ అన్నప్పుడు పబ్లిక్ లైఫ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ పబ్లిక్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు, నేను ప్రెస్ మీట్ పెడతాను చెప్తాను అంటున్నాడు. వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు, ఇవాళ కాకపోతే ఒక రోజు లేటుగా అయినా వస్తాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ బౌన్సర్లు అంటే ఇతను ఒక 20 మందిని పెట్టుకొని అతను ఒక 20 మందిని పెట్టుకొని వాళ్ళు మధ్య అక్కడ ఒక డిస్ప్యూట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మీడియా సైడ్ నుంచి కూడా వెళ్ళి కొంచెం ఆ డిస్ప్యూట్ ఏంటంటే కొంచెం పెద్దదిగా జరిగినట్టు. ఎందుకంటే ఆవేశం అనేది ఎలా ఉంటుందో ఇవాళ మనం చూస్తున్నాం. ఇప్పుడు అనవసరంగా అక్కడ మీడియాకి సంబంధించిన ఒక పర్సన్ ఇప్పుడు గాయపడ్డాడు. ఇప్పుడు అది చిన్నది కాబట్టి సరిపోయింది. అదే ఒక పెద్దది జరిగింది అనుకోండి, మళ్ళీ రేపు వాళ్ళ కుటుంబానికి ఎవరు జవాబుదారీతనం. ఇవాళ మన సినిమా తొక్కిసలాట కూడా చూసాం. ఇక్కడ ఏమవుతుందంటే అసలు వాళ్ళు బాగుంటున్నారు. ఇవాళ మనోజ్ బాగున్నాడు, వాళ్ళ అన్నయ్య బాగున్నాడు, మోహన్ బాబు గారు బాగున్నారు. ఎటొచ్చి దెబ్బలు తగిలింది, ఇంజూర్ అయింది, హాస్పిటల్ ఇబ్బంది పడుతుంది జర్నలిస్ట్. నేను అదే అంటుంది. ఇక్కడ ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ చాలా కమిటీలు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మోహన్ బాబు గారు కూడా లోగడ మన దాసనారాయణ గారు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకు సంబంధించి వాళ్ళ అల్లుడిని కానీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు చక్కదిట్టడం కానీ ఇట్లాంటి చాలా కార్యక్రమాలు మనం చూసాం. అలానే వాళ్ళ మోహన్ బాబు గారి పిల్లలైనా సరే, రజనీకాంత్ గారు ఉన్నారు, వాళ్ళందరూ ఆత్మీయులే. వాళ్ళకి డెఫినెట్గా కలిసి అంకుల్ మా ఇంట్లో ఈ కుటుంబ సమస్య ఉంది, లేకపోతే ఇంకోటంటే అది ఖచ్చితంగా 4 గోళ్ల మధ్య 100% పరిష్కరించుకోలేనటువంటి సమస్యలు అయితే కాదు. ఇంకొకటి ఇక్కడ ఇవాళ మనోజ్ మాట్లాడుతున్నప్పుడు మనం ఒక పాయింట్ గమనించాలి. నాకు ఆస్తులు కాదు, నాకు ఇంకోటి కాదు, నేను కేవలం ఆత్మగౌరవం కోసం అంటున్నాడు. ఇక్కడ స్పష్టంగా ఆస్తుల కోసం కాకపోతే అసలు ఇంత గొడవలు అయితే జరగవు. ఇది వెరీ క్లియర్. అంటే మనోజ్ అబద్ధం చెప్పింది అంటున్నారు. డెఫినెట్ గా దీంట్లో అయితే కొంత కాన్స్పిరసీ ఉందండి. ఆస్తులు రిలేటెడే వీళ్ళ మధ్య ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు గారు రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ లో కానీ ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇవి నా ఆస్తులు, నా కష్టార్జితం, ఎవరికి ఎలా ఇచ్చుకోవాలి, ఏ బిడ్డకి ఎలా ఇచ్చుకోవాలి అనేది నా ఇష్టం అని ఆయన కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ 2 సందర్భాలు కనుక మీరు చూస్తే ఖచ్చితంగా ఆస్తులకు సంబంధించింది ఒక మూల కారణం ఉంది. ఆ తర్వాత అది ఎలాంటి టర్న్ తీసుకుందనేది మనకి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఓపెన్ అయినప్పుడు అవి కూడా మనకి బయటకు వస్తాయి. కుటుంబంలో గొడవలకు ఖచ్చితంగా కారణం ఆస్తుల గొడవ. డెఫినెట్ గా ఆస్తులు అనేది మేజర్ ఇష్యూ అండి, దాంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో కూడా చాలా స్పష్టంగా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఇప్పుడు మనోజ్ కొన్ని రోజుల నుంచి ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు, మళ్ళీ దగ్గర అయ్యాడు, మళ్ళీ దూరం అయిపోయాడు. అతను సినీ ఇండస్ట్రీలో కూడా చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు. తను ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏం జరుగుతుందని ఎవరికీ తెలియదు. అవునా, సడన్ గా వచ్చారు. తర్వాత మ్యారేజ్ కానీ ఇవన్నీ జరిగినాయి. ఆ మ్యారేజ్ అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి ఇది కొంత ఇష్టపూర్వకంగా లేదని ఆ రోజు కూడా మనకు రూమర్స్ వచ్చినాయి. ఇది అందరికీ మన మీడియా ద్వారా కానివ్వండి, రెగ్యులర్ గా న్యూస్ పేపర్స్ లో ఏంటి తెలిసిన వాళ్ళు కానివ్వండి, నలుగురు కలిసినప్పుడు ఆ సందర్భాల్లో వచ్చిన మాటలు ఇవన్నీ మనకు తెలిసినాయి. అవునా కదా. ఆ తర్వాత ఆస్తులకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఎవరో మేనేజర్ దగ్గర ఉన్నాయని ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఘర్షణ పడింది. ఇది కొన్ని నెలల క్రితం జరిగింది. మరి సో ఈ ఆధిపత్య పోరు, ఈ ఆస్తులు రిలేటెడ్ అనేది వీళ్ళ మధ్య ఎప్పటి నుంచో నడుస్తున్న క్రమంలోనే తండ్రి అనే వ్యక్తి అటు కూతురికి గాని ఇటు కొడుకులకు గాని ఆస్తి పంపకాలు కొన్ని చేశారంట. అది కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ న్యూస్ కూడా యాక్చువల్గా ఇంత ముందు ఆస్తి పంపకాలు జరిగిందనే మాట మనకి ఎక్కడ బయట రాలా ఈ టాపిక్ జరిగేదాకా. ఈ రోజు వస్తున్న వార్త ఏంటి, ఆస్తుల పంపకాలు కూడా జరిగినాయి అని చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఖచ్చితంగా ఏంటి గొడవలు, వాళ్ళకి సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అని చెప్పి ఎప్పటి నుంచో అంటున్నారు. అంటే ఒక వైద్యుడిగా మానసిక స్థితిని గనక మనం ముగ్గురిది కూర్చోబెట్టి గమనించినట్టయితే, వాళ్ళ ముగ్గురు పిల్లలు, ఇటు మోహన్ బాబు గారు, ఇది ఆస్తి విషయమే ఒక్కటే కాదండి. నేను వాళ్ళతో ముగ్గురితో మాట్లాడలేదు, కానీ ఒక వైద్యుడిగా ఈ సీన్ అంతా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆస్తి అనేది ఒక ట్రిగర్ పాయింట్ వాళ్ళ మధ్యలో, ఒక వివాదానికి ఒక ప్లాట్ఫామ్ ఆస్తి పంపకం అనేది. అది మనస్పర్ధలు అనేది చాలా డీప్ గా ఉన్నాయి వాళ్ళకి. సో ఆ మనస్పర్ధలు ఎక్కడ విస్ఫోటనగా బయటకు వస్తాయంటే ఆస్తి వివాదాలు వచ్చినప్పుడు ఆస్తి నాకెంత ఇచ్చావు, వాడికిందుకు తక్కువ నీకెందుకు ఎక్కువ ఇచ్చావు. ఇవి ఇక్కడే కుటుంబంలో కాదండి. ధీరుభాయ్ అంబానీ చచ్చిపోయినప్పుడు ఆయన పార్థివదేవం అక్కడ ఉన్నప్పుడు కూడా అనిల్, ముఖేష్ గొడవ పడ్డారు అక్కడ. ఇది ఇప్పుడు నాకు రాసిచ్చాయి అని కాదు, అక్కడ ఏంటంటే ఒక మనస్పర్ధలు. అప్పుడు మళ్ళీ వాళ్ళ మిస్సెస్ వచ్చి కోకిలాబాయ్ ఆమెనే కదా మాట్లాడింది. ఆ మిస్సెస్ వచ్చి తల్లి వచ్చి కూర్చోబెట్టి అలా కాదు, ఇది సభ్యత కాదు, ఇలా మనం మాట్లాడకూడదు, మనం లెట్ us ఆల్ బీ యునైటెడ్ అని చెప్పి ఇద్దరు కొడుకుల్ని టేబుల్ మీద కూర్చోబెట్టి నువ్వు ఇది తీసుకో, అరే వాడికి ఇది సపోర్ట్ చేయరా అని చెప్పింది ఎవరు? తల్లే కదా. ఇక్కడ దురదృష్టం ఏంటంటే
ఈ పిల్లలందరూ కూడా మోహన్ బాబు కంటే ఎక్కువ పవర్ఫుల్ అనుకుంటున్నారు వీళ్ళు. నేను ఇంతకుముందు ఏం చెప్పా, పిచ్చుక ఎగరంగానే తల్లి కంటే ఎక్కువ పైకి ఎగిరిపోతాను అనుకుంటుంది. తప్పేం లేదు, ఎగరొచ్చు కూడా, ఎవడైనా ఇంత దూరమైనా ఎగరొచ్చు. కానీ మోహన్ బాబు గారు ఒక ప్రపంచాన్ని చూసిన మనిషి, పెద్ద మనిషి, ఒక గౌరవప్రదంగా బతకాలనే మనిషి. ఇలాంటివి నాకు తెలిసి తల్లిదండ్రులకి రోధన తప్పితే ఇదేం మిగల్చదండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం నేను కరాఖండిగా చెప్తున్నాను. వీరన్నారు అది సెలబ్రిటీ విషయంలో మీరు చాలా అత్యుత్సాహం మీడియా ప్రదర్శించిందని. నేను దాన్ని అంగీకరించట్లేదు సార్. ఎందుకు అంగీకరించట్లేదంటే, నీకు రోగం రానంత వరకు, నీకు జబ్బు అని బయటపడనంత వరకు నువ్వు కప్పుకొని తిరిగినా పర్లేదు. నువ్వు ఒక్కసారి జబ్బు వచ్చిన తర్వాత, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, నీ రిపోర్ట్లు అక్కడ వచ్చిన తర్వాత, అయ్యయ్యో నా రిపోర్ట్లు బయటికి ఎట్లా వచ్చాయి, నేను ఎట్లా చేశాను అంటే అది కాన్ఫిడెన్షియాలిటీ హాస్పిటల్ డాక్టర్ వరకే. వాడు కూడా చూడొద్దంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అయినా నాన్ సెలబ్రిటీ అయినా కొట్టుకొని రోడ్డు మీదకి వచ్చి నువ్వే ప్రెస్ మీట్లు పెట్టి చేస్తే మీడియా బాధ్యత ఉండదా? చెప్పాల్సిన బాధ్యత ఉండదా? రేపేదో నిజంగా ఏదైనా అనుకోని సంఘటన జరిగిందండి, రేపు పోలీస్ వారు ఏం రికార్డ్స్ తీసుకుంటారు? మీడియా వాళ్ళ దగ్గర ఉన్న బైట్సే తీసుకుంటారు. ఎవరు ఏం చెప్పారు, అక్కడ ఏం కటింగ్ వచ్చింది, ఏం క్లిప్పింగ్ వచ్చింది, వాళ్ళ మాట ఏమిటి అని. సో మీడియా హ్యాస్ ప్లేడ్ ఇట్స్ పర్ఫెక్ట్ రోల్. దాంట్లో అనుమానమే లేదు. మీడియా హ్యాస్ డన్ ఇట్స్ కరెక్ట్ జాబ్. మీడియా ఏది చేయాలో, వాళ్ళ ఇంట్లో కూర్చొని మిర్చి బజ్జీ తింటుంటే బాగుందా మిర్చి బజ్జీ అని అడిగితే నువ్వు బయటికి వెళ్ళవా అని అడగచ్చు. నువ్వు ఇక్కడ కొట్టుకొని గేట్లు బద్దలు కొట్టుకుంటా ఉంటే, రోడ్డు మీద అబ్నార్మల్ సీన్స్ క్రియేట్ చేస్తుంటే వాట్ ఈస్ హ్యాపనింగ్ అని అడగాల్సిన బాధ్యత మీడియాకి ఉంది. అదే మీడియా చేసింది. హిమ్సెల్ఫ్ హస్ యాక్సెప్టెడ్ ఇట్. అయితే ఇక్కడ మీరు ఐ వుడ్ నాట్ లైక్ టు రేట్ ఇట్ మోర్ అండి. నేను దానికి పెద్దగా మార్కులు వేయను. ఎందుకనంటే విస్ఫోటన జరిగిన తర్వాత కవర్ చేసే వ్యవహారంగానే నేను చూస్తాను. కానీ మోహన్ బాబు గారు రిలీజ్ చేసిన ఆడియోకి నాకున్న పరిధిలో ఐ వుడ్ నాట్ గివ్ ఇట్ మచ్ మార్క్స్. ఆల్రెడీ అది మోహన్ బాబు గారు రాకముందర ఇది చేయి ఉండాల్సింది. చేయి జాటిపోయిన తర్వాత మీరు మా మధ్య జస్ట్ నిన్నను మొన్నను ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, మనకి హల్చల్ చేసింది. ఆ వీడియోలో మోహన్ బాబు గారు వారు మనుషులందరూ కూర్చొని ఉండగా ఏదో కొడుతున్నారు, చేస్తున్నారని. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినవన్నీ నానా ఎప్పుడో వచ్చుంటాయి, కానీ ఇప్పుడు వదులుతున్నారు. ఇంటి గుట్టు ఎవరు కాపాడాలంటే తల్లిదండ్రులు కాపాడాలి. ఎందుకు పిల్లలు కాపాడకూడదు? పిల్లలకి ఇంకా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులకి ఏంటంటే కుటుంబము, గౌరవము, మర్యాద, ఇది ఎక్కువ. తల్లిదండ్రులకు ఆస్తి గురించి లేదండి. తల్లిదండ్రులకు అందరు చక్కగా ఉండాలని ఉంటుంది. పిల్లలకు ఆస్తి ఆలోచన రావచ్చు, తప్పేం లేదు, ఎందుకంటే ఆడు గ్రో అవ్వాలి కాబట్టి. ఆస్తి కంటే కూడా భయంకరమైన డిఫరెన్స్ ఆఫ్ ద థాట్స్ ఉండవచ్చు. సో ఆ ఆస్తి ఇష్యూ అనేది ఒక రప్చర్ పాయింట్ అది. సో ఐ వుడ్ లైక్ టు లుక్ ఇన్ టు ఇట్. ఓకే, రైట్. మనకి జూమ్ లైవ్ లో బాలగారు యాక్టివిటీస్ జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. బాలగారు. గుడ్ ఈవినింగ్ అండి. బాలగారు చెప్పండి, ఇప్పుడు మంచు కుటుంబంలో వివాదాలు చూస్తున్నారు. ఏంటి అసలు మంచు కుటుంబంలో వివాదాలు రావడానికి కారణం ఏంటంటారు? మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు, అందుకే అప్పటి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయనే ప్రచారం కూడా నడుస్తుంది. ఏం చెప్పదలుచుకుంటారు? అంటే ఒకటి, పెళ్లి ఇష్టం లేకపోతే వాళ్ళు పెళ్లి చేయరండి. పెళ్లి ఇష్టం ఉన్నా లేకపోయినా వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మ్యారేజ్ అయితే చేసుకున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, జనరిక్ సొసైటీలో మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఒక అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని మైండ్ సెట్స్ అనేది మారుతూ ఉంటాయి యూజువల్ గా. సో వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇది వరకు రోజుల్లో గుప్పటిగా ఉండేది, బయటకు వచ్చేవి కాదు. అవి ఏవైనా కావచ్చు. ఇప్పుడు ఒక బయట నుంచి వచ్చిన అమ్మాయి ఇంటికి వచ్చేసిన తర్వాత డిఫరెంట్ థాట్స్ ఉంటాయి ఒక అమ్మాయికి కూడా. ఈ రోజు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే పబ్లిక్ కావచ్చు, లేకపోతే అందరు చెప్పడం ఏంటంటే, మనమందరం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయము, తల్లిదండ్రులు స్వతహాగా సంపాదించిన ఆస్తి ఉన్నప్పుడు కొడుకులు అడిగే హక్కు ఉండదు. తల్లిదండ్రులకు ఉంటుంది, వాళ్ళకి నచ్చినప్పుడు ఇస్తారు. తాతల ఆస్తి అయితే డెఫినెట్ గా మన వాళ్ళు అడిగే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, ఇందాక డిబేట్ లో ఒకసారి చెప్తున్నప్పుడు నేను విన్నాను, తల్లిదండ్రులకి ఆస్తి మీద పెద్ద మమకారం ఉండదు, పిల్లలకి మమకారం ఉంటుంది. అంటే రేపు ఈ పిల్లలు రేపు తల్లిదండ్రులు అవుతారు, వీళ్ళు ఏం నేర్చుకోవాలనేది కూడా క్వశ్చన్ ఇక్కడ. దాంతో పాటు విష్ణువర్ధన్ కావచ్చు, లేకపోతే మనోజ్ కావచ్చు, లేకపోతే లక్ష్మి కావచ్చు, వీళ్ళ ముగ్గురికి తండ్రి ఎంత ఆస్తి ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది కామన్ అండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా. సపోజ్ ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే, ఏ పిల్లవాడు బాగా చదువుతాడో, ఏ పిల్లవాడు తల్లిదండ్రులు మాటలు వింటారో వాళ్ళకే తల్లిదండ్రులు ఎక్కువగా చూస్తారు. వినని వ్యక్తిని పట్టించుకోరు ఎప్పుడు కూడా, ఎందుకంటే వాడు వినడు కాబట్టి. అలాంటప్పుడు ఇప్పుడు విష్ణు గురించి తీసుకున్నా, లక్ష్మి గారి గురించి తీసుకున్నా, మనోజ్ గురించి తీసుకున్నా, విష్ణుకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, ఆయన పెద్దరికంగా ఉంటున్నాడు, సమాజంలో తండ్రికి పేరుని పెంచే విధంగా చేస్తున్నాడు, ఆయన చేసే పనులు కూడా తండ్రికి నచ్చుతున్నాయి, కుటుంబానికి నచ్చుతున్నాయి.
కుటుంబం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నప్పుడు ఆల్వేస్ గా తల్లిదండ్రులు అలాంటి పిల్లలకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తారు, సపోర్ట్ కూడా చేస్తారు. నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు చేయలేదు అని మనోజ్ అడిగినప్పుడు అంటే మంచు మనోజ్ చెప్తున్నారు కదా బాలగారు, మంచు మనోజ్ చెప్తున్నారు మీడియా ముఖంగా, నేను ఆత్మాభిముఖం కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేస్తున్న ఫైట్, ఇది ఆస్తి కోసం కాదంటున్నారు కదా. ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం పోయింది? మోహన్ బాబు ఆయన ఇంటికి పోయి కొట్టాడా? మోహన్ బాబు ఆయన ఇంటికి పోయి ఏమైనా ద్వేషించాడా? భార్యాభర్తలను ఏమైనా ఇచ్చేసాడా? ఏమీ చేయలేదా. మోహన్ బాబు ఇంటికే, తండ్రి ఇంటికే నువ్వు పోయావు, తండ్రి ఇంటికే నువ్వు వెళ్ళావు. ఇది ఇక్కడ ఇమీడియట్ గా రప్చర్ అయిన విషయం కాదు. నేను ఇంత ముందు కూడా చెప్పాను. సరే, అంటే ఆడకూతురు పేరు బయటికి తీసుకురావద్దని సంబంధించిన అంశం అన్నప్పుడు మరి వాళ్ళ తండ్రి గారికి ఎంత ఉండాలి, ఆత్మగౌరవం వాళ్ళ తండ్రికి ఎంత ఉండాలి? ఆయన 0 నుంచి హీరో స్థాయికి ఎదిగిన వ్యక్తి మోహన్ బాబు. ఆయనకి ఈ రోజు ఎంత బాధగా ఉంటుంది ఆయనకు కూడా. మంచు మనోజ్ ది 100% తప్పు. ఎందుకు తప్పు అంటే ఆయన వెనకాల బ్రెయిన్ స్ట్రామింగ్ ఎవరు చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేను అనుకోవడము ప్రెసెంట్ పొలిటికల్ ఇంటర్వెన్స్ అయింది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన మిసెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం ఉన్న ఒక గవర్నమెంట్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎంతటి వరకైనా వెళ్ళండి మేము చూసుకుంటామని ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారో నాకైతే తెలియదు. నేను జస్ట్ మీకు అజంప్షన్స్ చెప్తున్నా. వై? బికాస్ ప్రెసెంట్ విష్ణు గానీ లేకపోతే మోహన్ బాబు గారు గానీ వాళ్ళు ఎవరు బయటికి రాలా, వాళ్ళు ఎవరు రచ్చ చేయలా. మనోజ్ వెళ్లి ప్రతి చోట రచ్చ చేస్తున్నారు, మనోజ్ వెళ్లి ప్రతి చోట గొడవలు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు ఎవరు బయటకు వచ్చి చేసింది దాఖలాలు అయితే లేవు. సో ఈ విషయంలో మోహన్ బాబు గారి పరువుని నిజంగా చెప్పాలంటే లెజెండ్ గా ఉన్న ఆయనని ఈ రోజు ఆత్మగౌరవానికి సంబంధించిన అంశము కాబట్టి నేను పోరాడుతున్నా అని చెప్పడం ఏదైతే ఉందో అంటే బాలగారు ఎప్పుడైనా అన్యాయం జరిగిన వాళ్ళే బయటకు వచ్చి చెప్తారు కదా. మనోజ్ కి అన్యాయం జరిగిందని బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పుకున్నారేమో. ఏం అన్యాయం జరిగింది మేడం? 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత భారతదేశంలో పిల్లవాడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సంపాదించుకోవాలి, తినాలి. ఇంకేంటంటే ఈ సమాజంలో నాకు అర్థం కాదు, తండ్రి మీద తండ్రి ఆస్తి ఇవ్వలేదని చెప్పి గొడవలు పడ్డము. అసలు ఆయన నిజంగా చెప్పాలంటే వాళ్ళ సీనియర్ సిటిజన్స్, వాళ్ళ పేరెంట్స్ నిజం చెప్పాలంటే మనోజ్ మీద కేసు పెట్టాలి. యాజ్ పర్ రూల్ ప్రకారం, యాజ్ పర్ యాక్ట్ ప్రకారం సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత తల్లిదండ్రులని పిల్లలు చూసుకోవాలి. చూసుకుంటున్నారా వాళ్ళు? ఈ సమాజం ఎలా ఉంది? తల్లిదండ్రుల మీదకి పిల్లలు వెళ్తున్నారు, ఆస్తులు ఇవ్వట్లేదని. ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులే వాళ్ళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నా కొడుకులు నాకు అన్నం పెట్టట్లేదు, ప్రతి రోజు ఒక పేపర్ లో ఇస్తున్నాం. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఏంటి? మన కలెక్టర్ 2 ఎకరాల భూమి రద్దు చేసి మళ్ళీ తల్లిదండ్రులకు ఇచ్చారు, పిల్లలు చూడబోతుంటే. బాలగారు మీరు అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్ లీగల్ ప్రకారం చెప్పండి అసలు ఏంటి దీనికి. నేను అదే మేడం, ఒకటి లీగల్ ప్రకారం అయితే మంచు మనోజ్ కి ఎటువంటి రైటే లేదు. మోహన్ బాబు గారు 100% ఆయన విష్ణుగైనా రాసేసుకోవచ్చు, లేకపోతే పేదవాళ్ళకి అంటే బాలగారు ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మోహన్ బాబు తీరు పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే మోహన్ బాబు తీరు వల్లే కదా ఇదంతా జరిగింది, బయట వరకు వచ్చిందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి మేడం ప్రాక్టికల్ గా నేను ఒకటి చెప్తానండి. చెప్పండి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఇంటికి పెద్ద కాబట్టి కొంచెం కోపం కామన్ గా ఉంటది. పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రులను ఎదిరించి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వాళ్ళ స్వతహాగా కాళ్ళ మీద నిలబడాలి, బతకాలి. తల్లిదండ్రుల మీద బతుకుతూ మళ్ళీ వాళ్ళ మీద రివర్స్ అయితే ఖచ్చితంగా ఏ తండ్రి అయినా 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా కొడుకుని కొడతారు, గ్యారంటీగా కొట్టకుండా ఉండరు. ఇది ఇండియా. మనం సనాతన ధర్మం అని ఏదైతే పాటిస్తున్నామో, హిందూ సమాజం అంటున్నామో, ఇండియాలో ఉన్నప్పుడు తండ్రికి కొట్టే హక్కు ఖచ్చితంగా న్యాచురల్ రైట్ ఉంటది. తండ్రి ఎప్పుడు కూడా మైలిషియస్ ఇంటెన్షన్ తో కొట్టడు, చెడు దుర్బుద్ధితో ఎప్పుడు కొట్టడు, పిల్లవాడు బాగుపడాలనే కొడతాడు. సో ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, నువ్వు మందు తాగేదేంటి, నువ్వు చేసే వేషాలేంటి, నువ్వు చేసే కథలేంటి అని చెప్పేసి. ఆయన ఆవేదన ఉండదా? ఆయనకు బాధ చెందదా? ఆయన ఏమంటున్నాడు, నా కూతుర్ని కూడా చూడడానికి మీరు లోపల పంపించట్లేదు అంటున్నారు. ఆయన కూతుర్ని అని ఆయన అనుకున్నప్పుడు మరి మీ తండ్రికి ఈయన ఏం చేస్తున్నాడు, మనోజ్ ఏం చేస్తున్నాడు, అది ఆలోచించుకోవాలి కదా. కూతురు అయినప్పుడు ఆయనకు మనోరాలే కదా. వాళ్ళేమో నా పిల్లని ఏమైనా చేస్తారా? లేదు. ఎందుకంత భయం అండి, ఎందుకంత అప్రహించనండి? అసలు ఇప్పుడు మనం అనుకుందాం, సపోజ్ వారం రోజులు ఆ పిల్లని చూపించలేదండి, తర్వాత చూపించరా? నెల రోజుల తర్వాత చూపించరా? ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫ్యామిలీ కదా, వాళ్ళ వారసులే కదా. అంటే తన కుటుంబంలో ఒక్క నిమిషం బాలగారు, తన కుటుంబంలో తనంటే అందరికి భయం, తనంటే అందరికి క్రమశిక్షణ కలిగి ఉంటారని మోహన్ బాబు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి ఏంటి ఇప్పుడు ఆ క్రమశిక్షణ ఏమైందంటారు? మీడియాకు ముందు ఎందుకంత ఆవేశపూరితంగా వ్యవహరించారు మోహన్ బాబు? మేడం ఇక్కడ మోహన్ బాబు గారిది లోపం అయితే లేదండి, నేను ఒకటే చెప్పగలుగుతాను. ఎందుకంటే 3 పిల్లలు ఉన్నప్పుడు 3 చెడిపోతే నిజంగా మోహన్ బాబు గారు ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. మోహన్ బాబు గారికి 3 పిల్లలు ఉంటే 2 పిల్లలు సక్సెస్, 1 పిల్లోడు ఫెయిల్యూర్. సో ఎవరిది ఇక్కడ తప్పు? ఆ పిల్లోడిది తప్పు. ఎందుకంటే రేషియోని మనం చూసుకోవాలి, ఆ రేషియోని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాలి. మోహన్ బాబు గారు 3 పెంచారు, 3 పెంచినప్పుడు 2 సక్సెస్ అయ్యారు, 1 ఫెయిల్యూర్ అంటే ఎవరికి తప్పు పడుతుంది?
స్కూల్లో 100 మంది పిల్లలు ఉన్నప్పుడు టీచర్ అందరికి ఒకేలా పాఠం చెప్తుంది. దాంట్లో 100 మందిలో 50 మంది పాస్ అవుతారు, 50 మంది ఫెయిల్ అవుతారు. అంటే టీచర్ సరిగ్గా చెప్పినట్టు కాదు కదా, ఫెయిల్ అయిన పిల్లలు సరిగ్గా చదవనట్టు. సో ఇక్కడ కూడా మోహన్ బాబు గారిది తప్పైతే కాదు, ఇక్కడ మంచు మనోజ్ దే 100కి 100% తప్పు. ఈయన ఏ ఇన్ఫ్లుయెన్స్ చూసుకొని ఈ రోజు అయితే చేస్తున్నాడో, బిహేవియర్ చేస్తున్నాడో. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రాక్టికల్ ఇష్యూస్ మాట్లాడుతున్నాను మేడం, నేను ఇక్కడ ఇల్యూషన్స్ లో కాదు. నిజంగా మనోజ్ కి వాళ్ళ డాటర్ ని చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి ఉంటే ఆయన ఒంటరిగా వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూడొచ్చు. వాళ్ళ సెక్యూరిటీ ఎందుకు లోపలికి రానిలేదంటే బేసిక్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంతమంది జనాలను వేసుకొని వెళ్తే ఎవ్వరు ఇంట్లోకి రానివ్వరు. ఇది ప్రాక్టికల్. ఎందుకంటే నిజంగా ఆయనకు పాప కావాలనుకుంటే వీళ్ళందరూ ఎవరు లేకుండా సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నకు ఫోన్ ఇస్తే నేను ఒక్కడనే వచ్చాను లోపలికి రానివ్వమంటే రానివ్వరా? ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంత కక్ష కూర్చుకొని మొత్తం అంతా బౌన్సర్లను వేసుకొని ఎవరెవరిని తీసుకెళ్లాల్సినంత అవసరం ఏముంది? నిన్ను కన్న తండ్రి నిన్ను చంపుతాడా? తల్లిదండ్రుల్ని చంపిన తండ్రి ఎక్కడ లేరు మన సమాజంలో. బాలగారు మళ్ళీ మాట్లాడతాను 1 minute మేడం, నేను కన్క్లూడ్ చేస్తాను. ఇది ప్యూర్లీ ప్రాపర్టీ కోసం జరుగుతున్న ఉద్యమము. ఎందుకు అంటే మీరు గమనించారో లేదో, మంచు మనోజ్ గారికి మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారు వాళ్ళ ఇంటి సైడ్ నుంచి కూడా వాళ్ళకి అంత ఇప్పుడు ప్రెసెంట్ అంత ప్రాపర్టీస్ ఉన్నాయో లేదో మనకైతే తెలియదు. వాళ్ళకి ఇప్పుడు డబ్బు అయితే నీడ్ ఉంది. ఫ్లో ఆఫ్ క్యాష్ లేనప్పుడే ఇలాంటి డిస్ప్యూట్స్ అనేది వస్తాయి. అంటే మంచు వైఫ్ మౌనిక వల్ల ఈ గొడవలు జరిగాయి అనుకుంటున్నారా మీరు? మేడం మంచు మనోజ్ వైఫ్ మౌనిక రావడం వల్ల ఈ గొడవలు జరిగాయి అనుకోవాలా? 100% కరెక్ట్ అండి. అంటే మనోజ్ పెళ్లి విషయంలో కూడా మోహన్ బాబు కుటుంబ సభ్యులు కొంత దూరంగా ఉన్నారు కదా. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇది జరగదు, నేను ఓపెన్ గా చెప్తున్నా మీకు. ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఇది కామన్, ఏ కుటుంబంలో అయినా వైఫ్ వచ్చిన తర్వాత కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది కామన్ గా జరుగుతుంది. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఉన్నాం, మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మనకు కూడా బంధువులు ఉన్నారు, మనకు కూడా తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఉన్నారు, మనకు కూడా మ్యారేజ్ అయి ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న సమస్యలేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. డెఫినెట్ గా వీళ్ళకి డే అయిపోయిన తర్వాత ఒకటే రూమ్ లో ఉన్నప్పుడు చాలా డిస్కషన్స్ అనేది జరుగుతాయి వైఫ్ అండ్ హస్బెండ్ కి. ఆ డిస్కషన్స్ లో రకరకాల థాట్స్ వస్తాయి, రకరకాల థాట్స్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఖచ్చితంగా యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుందండి, అందులో డౌటే లేదు. ఈ అంశానికి ఈ రోజు తెర మీదకి రావడానికి కూడా రీజన్ ఏంటంటే నిజంగా మంచు మనోజ్కి అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ నాన్నగారితో, వాళ్ళ అన్నగారితో, వాళ్ళ అక్కగారితో కూర్చొని నీట్ గా మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాల్సిన అంశం. అలాంటిది రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ రోజు పెట్టేశారంటే నన్ను అడిగితే మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు రోడ్డు మీద. ఓకే రైట్, బాలగారు మళ్ళీ మాట్లాడతాను. వ్యాకరణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మోహన్ బాబు తన కుమారుల విషయంలో సరిగ్గా రియాక్ట్ కాలేదు అనుకోవచ్చు. ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా నా ఒపీనియన్ ప్రకారం టీం ఫెయిల్ అయిందనంటే బౌలర్ చేయదు, బ్యాట్స్మెన్ ఇవన్నీ చెప్పొద్దు కథలు. కెప్టెన్ సరిగ్గా డిసిషన్ తీసుకోలేదు. ఆయన ఉన్నంత వరకు, మళ్ళీ నేను అంబానీ స్టోరీయే చెప్తాను, ధీరుభాయ్ అంబానీ ఉన్నంత వరకు కుయ్యలేదు, కైలేదు. ఆయన పోయిన తర్వాత ఇబ్బందులు వచ్చి బయటపడ్డారే కానీ ధీరుభాయ్ అంబానీ ఉన్నంత వరకు ఆయన ఇలా పట్టుకుని ఉన్నాడు. మరి మోహన్ బాబు గారు ఉన్నారు కదా, పెద్ద మనిషి, గౌరవనీయులు. నిన్న కూడా ఆ క్లిప్పింగ్స్ చూస్తే మీడియా పరంగా మోహన్ బాబు ప్రతిసారి మా నాన్న మంచోడు అని విష్ణు మనోజ్ అంటుంటారు, కానీ ఆయనేమో మాట విన్నారు. మరి దీన్ని ఎలా? నేను అదే చెప్తున్నాను, మోహన్ బాబు గారు నిన్న ద యాక్ట్ ఆఫ్ ఏదైతే మీడియా మీద కంట్రోల్ తప్పి కొట్టడం ఏదైతే ఉందో ఆ సింపుల్ క్లిప్ గనక మనం రిపీటెడ్ గా చూసినట్టయితే హీ హాజ్ లాస్ట్ కంట్రోల్. మోహన్ బాబు గారు హీ హాజ్ లాస్ట్ కంట్రోల్. ఎందుకు కంట్రోల్ తప్పారంటే కారణాలు ఉన్నాయి. ఎందుకనంటే ఆ పెద్ద మనిషి ఆ వయసులో ఆ టెన్షన్ కి లోనయ్యి అసలు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, అన్ని చోట్ల దిగ్బంధనాలయ్యి కొడుకులందరూ రోడ్ల మీద పడి మీడియా మొత్తం రచ్చరచ్చ. నాన్న భుజం మీద తుపాకీ పెట్టి నన్ను కాల్చాలనుకుంటున్నారని కూడా మనోజ్ ఆరోపిస్తున్నారు. మనోజ్ నేను ఒక విషయం చెప్తానండి, మనం ఇదే సమాజంలో ఇడ్లీ వడ సాంబార్ తిని బతుకుతున్నాం. ఇదే సమాజంలో మనకి కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి, కొన్ని ఘటనలు జరుగుతుంటాయి, పరువు హత్యలు జరుగుతుంటాయి. నేనేం చెప్తున్నానంటే మనోజ్ పాయింట్ ని ఏం లేదు ఉత్తగానే చేశాడు ఆయనదే దోషం అని నేను ఎందుకు అన్నానంటే హీ హాజ్ గాట్ ఎ పాయింట్. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. తమిళ్ ఒక చక్కటి ప్రావర్బ్ ఉందండి, ఇది చెప్తే స్టోరీ క్లోజ్ అవుతుంది. పసివందాల్ పత్తులు పరందుపోవు అని. ఏంటి దాని అర్థం అంటే మనిషికి పొట్ట గనక దెబ్బతింటే, కడుపులో మంట ఉంటే
నేను ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడద్దు, ఎదుటివానికి గౌరవం చేయాలి, సమాజంలో ఉన్నాను, నా ముందర కెమెరాలు ఉన్నాయి, అన్ని పోతాయిట. పసివందాల్ పత్తులు పరందు పోవమని. అంటే కడుపులో గనక ఆ మంట ఉంటే ఎప్పటికైనా అది ఎవడు ముందరున్నాడని చూడండి. ఈ రోజు మోహన్ బాబు గారు అదే పని చేశారు, వాళ్ళ కొడుకు మనోజ్ అదే పని చేశారు. మనోజ్ మాటల ప్రకారం విష్ణు చేతిలో మోహన్ బాబు పావుగా మాట్లాడారు. జస్ట్ గివ్ మై ఒపీనియన్. మోహన్ బాబు గారు హీ వాజ్ అనకుండా చెప్పకుండానే హీ వాజ్ ఆల్మోస్ట్ డిపెండెంట్ ఆన్ ద ఎల్డర్లీ సన్. దాంట్లో అనుమానం ఏం లేదు. ఈయన ఇంట్లోనే లేడు, ఈయన బయట ఉంటున్నాడు కాబట్టి, విష్ణువే అక్కడ ఉంటున్నాడు కాబట్టి నాన్నగారికి ఏది మంచిది చెడు ఈయనే కదా చూసుకునేది. సో అలాంటప్పుడు మోహన్ బాబు గారు విష్ణు మీద డిపెండ్ అవ్వడంలో, అన్ని విధాలుగా డిపెండ్ అవ్వడంలో తప్పేమీ లేదు. దే ఆర్ థరో జెంటిల్మెన్. కానీ అక్కడ ఐ స్టిల్ సే మోహన్ బాబు గారు ఆయన కొద్దిగా ఓపిక బట్టి ఆగుంటే ఈ మీడియాని ఆ మైక్ పెట్టి లోగో పెట్టి కొట్టడం కానీ, మనోజ్ కూడా కొద్దిగా ఓపిక పట్టుంటే ఈ కుటుంబ వ్యవహారం అంబానీ కుటుంబాల్లో ఎట్లయితే గౌరవప్రదంగా బయటపడ్డారో అభాస్పాల్ కాకుండా అలా బయటపడేవారని నేను అనుకుంటున్నాను. రైట్, చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు డిబేట్ చిట్టిబాబు గారు. హలో చిట్టిబాబు గారు వినిపిస్తుందా సార్? ఇంతకు ముందు మాట్లాడిన వ్యక్తి గెస్ట్ ఎవరు? హలో, వ్యాకరణం నాగేశ్వర్ గారు. నాకు రూపం కనపడలా, ఎవరు? నాగేశ్వరరావా? చెప్పండి చిట్టిబాబు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మంచు మనోజ్ కుటుంబ గొడవల గురించి, మంచు మోహన్ బాబు కుటుంబ గొడవల గురించి మీరు ఏం చెప్తారు? ఒక సినిమా సెలబ్రిటీ అనే కోణంలో చూడబట్టి ఇది పెద్ద ఇష్యూగా, పెద్ద మాటగా కనపడింది. ఇది ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక ఇద్దరు కొడుకులు ఉన్న ఒక తండ్రికి ఒక కొడుకు చక్కగా ఉజ్వలంగా అడుగు ముందుకెత్తుకు వెళ్తున్నాడు. మరో కొడుకు అనేక దెబ్బలు తింటూ, అనేక నష్టాలు పోతూ, కెరియర్ పోగొట్టుకుంటూ ఉన్నాడు. అన్నప్పుడు ఆ రెండో కొడుకుని తప్పుడు దారి చెప్పిన ఆ కొడుకుని సరైన మార్గంలో తెచ్చుకోవాలని ఒక తండ్రి పడే తపన, తండ్రి పడే ఈ అనేక నిన్న అనవసరంగా బయట లోకానికి తెలియాల్సిందిగా అంత ముందే గతంలో ఆయన అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాడు కొడుకును సరైన మార్గంలో తెచ్చుకుంటాడు. ఎక్కడో కొడుకు దారి చెప్పాడు, ఆ కొడుకు దారి చెప్పిన కొడుకును మళ్ళీ కరెక్ట్ మార్గంలో తెచ్చుకోవాలని ఒక తండ్రి తాపత్రయం. అది అలా చూస్తే ఈ విషయం ఒక రకంగా ఉంటుంది. సెలబ్రిటీ, మోహన్ బాబు సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీ కనుక ఇంకో హీరోని కొట్టాడు, కొడుకు హీరో కనుక కొట్టకూడదు, కొట్టడమా అంత రౌడీతనమా అని ఆ యాంగిల్ ఆలోచిస్తే అది రౌడీతనంగాను రభసగాను కనిపిస్తుంది. కానీ ఇక్కడ అది కాదు. ఒక తండ్రి కొడుకుల మధ్య అది అనేక కుటుంబాల్లో ఉన్నది, అనేక కుటుంబాల్లో ఉండేది. ఒక కొడుకు తప్పు, ఇద్దరు కొడుకులో ఒక కొడుకు సవ్యంగా సెటిల్ అవుతూ చక్కగా ముందుకు వెళ్తుంటే మరో కొడుకు అదే గడుపు కూర్చున్న మరో కొడుకు తప్పు దారి తప్పితే ఎంత బాధ వస్తుందో ఆ తండ్రికి. ఆ బాధలో భాగమే ఇది. అది అనేక రకాలుగా ఇవాళ నిన్న ఫస్ట్ కాదు, నిన్న లాస్ట్ కాదు, అంతకు ముందు నుంచి అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. మీకు ఆడియో కూడా రిలీజ్ అయింది. ఎన్నోసార్లు మర్చిపోయించడం, సామధానం భేదాలు చూసి అదేంటా నీకు ఏం చేయలేదు, ఏం తప్పు చేయలేదు, నీకు అన్ని కావాలన్నాయి, నీకు నువ్వు ఎందుకు ఇలా చెడిపోతున్నావు, ఎందుకు ఇలా మందులు మారిపోతున్నావు, ఇలా రకరకాల చెప్పడం, పిలవడం, పెద్ద వ్యక్తులతో మాట్లాడుతూ ఏం చేసినా ఆ పిల్లాడు ఒక మొండితనం గాను, ఒక మొండి పట్టుగాను నేను పట్టింది అన్నట్టే, నేను చేస్తున్నంత కరెక్టే, నా మీద అనవసరంగా ఏదో కుట్ర జరుగుతుంది అనే యాంగిల్లో గెలుపుతున్నాడు తప్పితే నేను చేసే దాంట్లో ఏమిటి తప్పు ఉంది, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎందుకు నేను నష్టపోతున్నాను, ఎందుకు నా కెరీర్ ఇంత మంచి పర్సనాలిటీ ఉంది కూడా నా కెరీర్ ఎందుకు దెబ్బతింటుంది, నాలో ఉన్న తప్పేంటని ఒక్కసారి అతను ఒక్క క్షణం ఆలోచించడం మొదలెడితే అన్ని సవ్యంగా ఉంది. ఆ ఆలోచన అతను కలిగించడానికే ప్రయత్నం జరుగుతున్నాయి. ఆ ప్రయత్నంలో నేను అనవసరంగా మీడియాకి రావడం అనేది, ఆ పిల్లాడు దారి తప్పిన పిల్లాడు కనుక అతను పక్కన ఉన్నాడు, గమనించిన పోలీసులు ఫోన్ చేయటం ఈ యొక్క రాద్ధాంతం తయారైంది. అనవసరంగా దీన్ని ఇంకేదో రకంగా మాట్లాడటం, మీడియా కూడా అత్యుత్సాహం చూపించి అది ఇది మాట్లాడి రౌడీ మోహన్ బాబు ఇంకా మనసును గాయపడుతుంది తప్పితే అది ఒక తండ్రి బిడ్డలు బాగోగుల గురించి ఒక తండ్రి పడే తపన. ఆ తపనలో జరిగేది కొడతాడమ్మా. ఒక బిడ్డని అడ్డాలు వచ్చినప్పుడు కొట్టాలి, అడ్డాలు వచ్చిన బిడ్డప్పుడే కాదు, అడ్డాలప్పుడు బిడ్డే, అడ్డగోలుగా పెరిగిన బిడ్డే, అడ్డతిడ్డంగా పెరిగిన పెట్టే, తప్పు చేస్తే తండ్రి కొడతాడు. అది తండ్రి బిడ్డల ఇందులో బిడ్డను మార్చుకోవటానికి, బిడ్డని నయాన భయాన గాలి తెచ్చుకోవడానికి తండ్రి పడే పొలం తాపత్రయం అది. దాన్ని ఇంకో కోణంలో ఇంకో రూపంలో చూడటం వల్ల, జరుగుతున్న మీడియాలో చూడటం వల్ల
మా దగ్గర రాకపోతే మేము చూడం కదా, మీరు దగ్గరికి వచ్చింది అందువల్ల మీరు మాట్లాడుతున్నారు. కానీ దాన్ని ఎక్కువ కెలికి వాళ్ళిద్దరు ఏమవుతారు, వాళ్ళిద్దరు కలుపుకుంటారు. అసలు డబ్బులు ఇచ్చారా, మోహన్ బాబు ఆస్తి ఇచ్చారా, ఇవ్వలేదా, ఏమి తెలిసి మాట్లాడుతున్నారు, ఏమి తెలిసి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రౌడీ మోహన్ బాబు అని నేను ఒక ఛానల్లో రౌడీ మోహన్ బాబు రౌడీ అసెంబ్లీ తీశాడు కనుక అలాంటి రౌడీతనం చేస్తున్నారు. ఏమి మాట్లాడుతున్నారు? ఈయన మాట్లాడి ఇంకా మనుషుల్ని బాధ పెట్టుకో, అసలే బాధలో ఉన్న ఆ తండ్రి హృదయాన్ని ఇంకా గాయపడుతుంది అవుతుంది. కనుక మీడియాకు కూడా కొంచెం తగ్గుతా పని. చిట్టిబాబు గారు వీళ్ళు ఇంట్లో కొట్టుకోవట్లేదు, బయటకు వచ్చి కొట్టుకున్నారు, పబ్లిక్ లో కొట్టుకున్నారు, మా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు వాళ్ళ ఇష్యూస్ అని. పబ్లిక్ లోకి వచ్చింది కనుకే మీకు అవకాశం వచ్చింది, అందుకని ఈ అవకాశం వచ్చింది కదా అని ఎండి ఆరేస్తారా? అది అది ఒంటి వార్చేసి ఆరేసేసి మారేసేసి దాంట్లో ఎన్నెన్నో మాట్లాడి తెలియక ఆస్తులు ఇచ్చారో తెలిసా వీళ్ళకి. ఇచ్చినాక ఇచ్చి కూడా సెటిల్ అవ్వకపోవడంలో కారణం అతను మొత్తం అతని స్వార్జితం. ఎవరు అడిగే హక్కు అధికారం లేదు, తను స్వార్జితం. మాకు తెలుసు 45 ఏళ్ళ ట్రావెల్ లేని మోహన్ బాబు గారు, నాకు మోహన్ బాబుకి అతనికి ఏమి వాళ్ళ నాన్న పూచికి పొడవు కూడా ఇవ్వాల. చెప్పులు లేక ఖాళీ కడుపుతో చెప్పులు లేకుండా మెడ్రాస్కి వచ్చాడు. వచ్చి నానా కష్టాలు పడ్డాడు, ఎన్నో డక్కలు తిన్నాడు, కింద పడ్డాడు, మీద లేచాడు, ఆస్తులు అమ్ముకున్నాడు, మళ్ళీ హీరో అయ్యాడు, మళ్ళీ హీరో అయ్యాడు. సో రకరకాలు చూసాం మేము అతను. ఏనాడు ఇంత పోలా శిక్షణాన్ని పెరిగి నేను పెరిగాను, నా పిల్లల్ని పెంచాను. నిన్నదాకా ఉన్న క్రమశిక్షణ నా బిడ్డలో ఎందుకు పోయింది? పెళ్లి తర్వాత ఏమిటి అంత మార్పు రావాల్సిన కారణం వచ్చింది. అది కదా, అది మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవాళ తాండూరు నుంచి రౌడీలు పిలిపించాడు నా కొడుకు. ఎందుకు పిలిపించాడు? తాండూరు నుంచి రౌడీలు పిలిపించడం ఏంటి? రౌడీలు పిలిపించడం అంటే తనే పిలిపించగలడా? మోహన్ బాబు పిలిపించలేడా? విష్ణు పిలిపించలేడా? ఏమిటి ఈ చర్యలు? మోహన్ బాబు అంతు చూస్తానని కడుపును పుట్టిన కొడుకు ఒక మాట అంటాడా? మరి మోహన్ బాబు అంతు చూస్తాను నేను అని అంటాడా? ఆ మాట అనొస్తా? అన్నాక ఆ బిడ్డను నా ఇంట్లో వద్దు, నా ఇంట్లో అనాథాయిలో ఉన్నాడు, బిడ్డను పంపించండి, పోలీసులు కంప్లైంట్ చేయడం ఆ తండ్రి అనేక విషయాలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ మాట్లాడతాను. అయితే శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో కిరణ్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతోంది. అసలు ఏంటి అసలు మోహన్ బాబు కుటుంబానికి అసలు కిరణ్ కున్న సంబంధం ఏంటి? వాళ్ళ వెల్విషర్స్ అండి. ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు నమ్మకమైన వ్యక్తులు ఉంటారు, ఒకళ్ళు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళ మంచి చెడులు చూసేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు కొన్ని షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ పదే పదే కిరణ్ గురించి చెప్తున్నారు, కిరణ్ నాపై దాడి చేశారు, కిరణ్ నాపై దాడి చేశారని చెప్తున్నారు. ఎవరా కిరణ్? మనోజ్ పై దాడి చేయాల్సిన అవసరం ఒకటేనండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం నిన్న క్లియర్ గా చూస్తే 20 నుంచి 30 మంది బౌన్సర్లు వేసుకొని ఇంటికి వెళ్ళింది ఎవరు? ఫస్ట్ జరిగింది ఏంటి అక్కడ? మనందరూ కనిపించిన ఇష్యూ అది. ఇంతకుముందు జరిగినట్టు మనం మాట్లాడుకోకూడదు, అది కూడా తప్పే. మన కళ్ళ ముందు క్లియర్ గా జరిగింది. ఇప్పుడు మీరు ప్లే చేస్తున్న విజువల్స్ లో కూడా అక్కడ గేట్ కాడ ఉన్నట్టు మంది కొంత సిబ్బంది మీద ఈవెన్ మనోజ్ కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అవి కనపడుతున్నాయి ఇక్కడ. ఇది ఒక యాంగిల్ లో అదే నేను అంటుంది. ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి నువ్వు తప్పుగా మాట్లాడినప్పుడు, మోహన్ బాబు గారి మీదకి నువ్వు దూకుడుగా వెళ్ళినప్పుడు, నిన్ను అడ్డుకునే విధంలో ఆయనకి నమ్మకంగా ఆయన పక్క నుండి ఆయన మంచి చెడులు చూసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ గారికి సంతోష్ గారు ఎలా ఉంటారు పక్కనే ఆయన మంచి చెడులు చూస్తూ? మరి ఆయన కూతురు కొడుకు లేరా? మరి సంతోష్ గారు ఎందుకుంటారు? అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఒక నమ్మకమైన వ్యక్తులు. వాళ్ళ మంచి చెడు ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా హాస్పిటల్ గబెక్కిన ఎమర్జెన్సీ అయినా. కొద్దిసేపటి క్రితం కూడా కిరణ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఏకంగా మనోజ్ ఇంటిపై వెళ్లి దాడి చేశారు. మరి కంప్లైంట్ ఇప్పుడు ఒకటండి, కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తారు. ఇప్పుడు 2 కంప్లైంట్లు ఇచ్చారు, 2 రిజిస్టర్ చేశారు. మనోజ్ ఇంటికి అదే అంతకుముందు వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. తెలియకుండా మనం ఎందుకు దాడి చేశారని చెప్పలేం. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ కనుక మీరు ఒక పాయింట్ చూస్తే, మోహన్ బాబు గారు అనే అతను 0 నుంచి హీరో అయ్యారు. ఈ రోజు ఆయనకున్న ప్రతి ఆస్తి కూడా కేవలం అతను స్వార్జితం, కష్టార్జితం. స్వార్జితం, కష్టార్జితం. పితృల తల్లిదండ్రుల నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు కాదు. ఇంకోటి, ఈ ఎపిసోడ్ లో ముగ్గురు కూతురైనా కొడుకులిద్దరైనా సరే నాకు ఇది కావాలి, నాకు అది కావాలని డిమాండ్ చేసే హక్కు లేదు. ఫస్ట్ పాయింట్ వెరీ క్లియర్. రెండోది, ఇందాక మనందరికి ఇందాకే కాదు, ఈ రోజు కొన్ని నెలల నుంచి మనం చూస్తున్నాం, మోహన్ బాబు గారికి సంబంధించిన ప్రతి యాక్టివిటీ కూడా దగ్గరుండి చూసుకుంటుంది విష్ణుబాబు. అది వెరీ క్లియర్, అవునా? సో కొడుకు ఇప్పుడు ముగ్గురు గురించి మనం ఎక్కువగా వింటూ, అదే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కిరణ్ వెనుక విష్ణు ఉన్నాడు ఈ గొడవలు. అదే ఒక్క నిమిషం అండి, అదే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు పెద్ద కొడుకు దగ్గరుండి చూసుకుంటున్నాడు,
మంచి చెడు తండ్రిది. చిన్న కొడుకు మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ సరిగ్గా లేక ఇతనంతటా ఇతనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా, లేకపోతే ఇతన్నే వాళ్లే పంపించేశారా అనేది పక్కన పెడితే, ఆ తర్వాత మరి తండ్రిని కలవటానికి రకరకాల ప్రయత్నాలు, ఆస్తుల పరంగా డబ్బుల పరంగానో ఏదో రిక్వైర్మెంట్స్ ఉండి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు పిల్లలు. ఒకసారి బయటికి ఆవేశంగా వెళ్ళిపోవటం వేరు, తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ అవసరాల నిమిత్తం మళ్ళీ వెనక్కి రావటం వేరు. ఇలాంటి ప్రాసెస్లో వీళ్ళకి సంబంధించి కొంతమంది వాళ్ళకి ఇచ్చే సలహాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు సలహాలు ఇస్తారు కదా. ఈ రోజు మనం కిరణ్ అనే అతను ఎందుకు దాడి చేశాడు, విష్ణు ప్రేరేపించాడా, లేకపోతే మోహన్ బాబు గారే ప్రేరేపించాడని మనం ఎలా మాట్లాడుకుంటున్నామో, అలానే మరి మనోజ్ వెనకాల కూడా అదేనండి, మనోజ్ వెనకమాల కూడా ఎవరున్నారు, మనోజ్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు. రెండోది ఇందాక మౌనిక గురించి మాట్లాడుకున్నాం. మౌనిక గారి వాళ్ళ కుటుంబంలో కూడా చాలా ఆస్తి గొడవలు ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రుల అకాల మరణం తర్వాత వాళ్ళ కుటుంబంలో కూడా రకరకాల గొడవలు ఉన్నాయి. వాళ్ళ సొంత మావయ్య మీద ఆ రోజు నంద్యాలలో జరిగిన గొడవ మనందరికీ తెలిసిందే, వాళ్ళు ఏం జరిగిందో, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో చూసాం. సో వీళ్ళకి ఫైనాన్షియల్గా అయితే కొంత ఇబ్బందుల్లో ఉన్నారు, అదైతే ఇక్కడ క్లియర్ కట్. ఈవెన్ మన చర్చలోనే బయటకు వచ్చింది అది. సో దీనివల్ల ఏంటంటే ఈ ఫైనాన్షియల్గా ఈ ఆస్తులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ పరంగా కానివ్వండి, డబ్బుల పరంగా కానివ్వండి, ఇలా ఈ నమ్మకమైనటువంటి థర్డ్ పార్టీ, పోయినసారి ఆ మేనేజర్ ఇంటికి వెళ్ళారు గుర్తుంది కదా, వాళ్ళ ఫ్లాట్ ఎక్కడో ఉంటే పిల్లలకి మనోజ్కే కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు. సో దాని నుంచి డెఫినెట్గా ఈ గొడవ స్టార్ట్ అయింది. ఏమీ లేకుండా ఆత్మాభిమానం పరంగా జరిగిన దాడి అయితే కాదు ఇది. ఆత్మాభిమానం నీకు ఎప్పుడు దెబ్బతింది, ఎలా దెబ్బతింది, ఏ విషయంలో దెబ్బతింది అది నువ్వు చెప్పగలుగుతున్నావా? ఊరకు ఒక మాట వదిలేసావు అంతే. ఇప్పుడు నీ తండ్రి నీ మీద ప్రేమ లేకపోతే నిన్ను హీరోగా పెట్టి సినిమాలు నిర్మించలేదా, నిన్ను హీరోని చేయలేదా, నిన్ను ఈ స్థాయికి తీసుకురాలేదా, నిన్ను మార్కెట్లో ఈ స్థాయికి మోహన్ బాబు కొడుకుగా వచ్చావా, కేవలం మంచు మనోజ్గా వచ్చావా? ఇద్దరు కొడుకుల్ని అటు కూతురునైనా అందరినీ సమానంగా పెంచాడు. సమానంగా పెంచినప్పుడు మనోజ్ విష్ణు మధ్య వివాదాలను పరిష్కరించడంలో మోహన్ బాబు ఫెయిల్ అయ్యారు అనుకోవాలి. ఒకటి ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ఈ రోజు ఇవన్నీ చూసి మనం తండ్రిగా ఆయన ఫెయిల్యూర్ అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఏ తండ్రి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అతను ఫెయిల్యూర్ అవ్వాలని ఎప్పుడు కోరుకోడు. ఆ స్థానంలో మనం ఉన్నా కూడా మన బిడ్డల్ని వాళ్ళు మంచోళ్ళైనా చెడుదారులు వెళ్తున్నా కూడా వాళ్ళని సరి చేయాలని చూస్తాం. కానీ దానికి ఒక ఎండ్ అనేది ఉంటుంది, ఒక డాట్ అనేది ఉంటుంది. ఆ డాట్ అనేది ఇక్కడ మనోజ్ అనే అతను క్రాస్ అయ్యాడు. క్రాస్ కాకపోతే నువ్వు 2 సార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, 2 సార్లు నీ అంతటి నువ్వే వెళ్ళిపోయావు, ఇవాళ మళ్ళీ బ్యాక్ వస్తున్నావు. ఇప్పుడు అక్కడ లిమిటేషన్స్ కనపడుతున్నాయి. వేరే మనం లక్ష్మి గారి ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎలాంటి ఇష్యూస్ జరిగినాయి లోకడ, తర్వాత అవి ఎట్లా సెటిల్ అయినాయి ఒక్కొక్కటి మనం చూసాం. ఇష్యూస్ అనేవి ప్రతి ఫ్యామిలీలో ఉంటాయండి. కొన్ని ఈజీగా సార్ట్ అవుతాయి, కొన్ని నలుగురు పెద్దల మధ్య కూర్చున్నప్పుడు సార్ట్ అవుట్ అవుతాయి, కొన్ని ఏమవుతాయంటే ఇలా బహిరంగం అవుతాయి. ఈ రోజు ఇలా ఈ ఇష్యూ ఇలా బయటికి రావడం కూడా అటు ఈవెన్ మోహన్ బాబు గారికి, అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఆయన, ఆ స్థాయి వ్యక్తికి ఇది ఎంతో బ్యాడ్ నేమ్. అదందరూ ఎవరు కావాలని కోరుకోరు. కానీ మన చేయి దాటిపోయి, అంటే తండ్రికి ఉన్న ఓర్పు సహనం పిల్లలకు ఉండాలని లేదు, తండ్రికి ఉన్న తెలివితేటలు పిల్లలకి రావాలని లేదు, తండ్రిలో ఉన్న కష్టం పిల్లలకి వాళ్ళకు కూడా అయ్యే బుద్ధులు రావాలని లేదు. ఎలా అయినా ఉండొచ్చు. అర్థమైంది మీకు? ఇక్కడ నిన్న జరిగింది ఈ టోటల్ ఎపిసోడ్లో మీరు గమనిస్తే మోహన్ బాబు గారు చేసింది ఒకటే తప్పు ఏంటంటే, ఆవేశంలో మీడియా వాళ్ళు ఆయన కాంపౌండ్లోకి చొచ్చుకొని వచ్చిన తర్వాత ఆవేశంలో ఆయన సహనాన్ని కోల్పోయి దాడి చేశారు. అది 100%. అదే నేను అంటుంది, ఆవేశం. ఆ ఆవేశమే ఆయన ఇండస్ట్రీలో కూడా ఆయనకు ఒక రిమార్క్ ఉంది, ఆవేశపరుడు, చేయి జారుతాడు, నోరు జారుతాడు. నేను అదే చెప్తున్నానండి, ఇవాళ ఇండస్ట్రీలో కూడా అదే నేను అంటుంది అదేనండి. మోహన్ బాబు గారిని ఇవాళ అసలు ఈ విషయం కాదండి, మామూలుగా కూడా మోహన్ బాబు గారి ఇండస్ట్రీలో ఏమంటారు, ఆవేశపరుడు, నోరు జారుతారు, గవిక్కిన మాట అంటాడు, చేయి జారుతాడు, క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా మీడియా క్షమాపణలు చెప్పడమే కాదండి, డెఫినెట్ గా ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి ఆ దెబ్బలు తగిలినాయో వాళ్ళకి సంబంధించిన వైద్య ఖర్చులు ఏంది అవన్నీ కూడా ఆయనే భరాయించాలి, దాంట్లో ఎటువంటిది లేదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం, తండ్రిగా అయితే మాత్రం ఆయన ఫెయిల్యూర్ అనే మాట మనం అనకూడదు. ఎందుకంటే తండ్రి మంచి మాటలు చెబుతాడు కానీ చెడు మార్గంలో వెళ్ళు, దొంగతనం చెయ్యి, మీ ఇద్దరు కొట్టుకోండి, గెలిచినోడికి నేను ఆస్తిస్తాను అని ప్రేరేపించడండి. కానీ ఆ తండ్రి మాట వినాల్సింది ఎవరు? అట్ ద ఎండ్ ఆఫ్ ది డే బిడ్డలు. ఇప్పుడు నా తండ్రి కూడా నాకు 4 మంచి మాటలు చెబుతాడు, చెడిపోమని చెప్పడం. ఆయన మాటలని సక్ర మార్గంలో వెళ్లాల్సింది, చెప్పిన మాట వినాల్సింది ఎవరు? నేను. అట్లానే ఇక్కడ ఆ బిడ్డలు చేసిన తప్పుకు తండ్రిని బాధ్యం చేయకూడదు. ఫస్ట్ పాయింట్ ఇది వెరీ క్లియర్, ఇది అందరికి చెప్తున్నా నేను. రెండోది,
మీడియా పైన జరిగింది దురుసు ప్రవర్తన, ఆయన కొడతాం ఇవన్నంటారా, అది 100% తప్పు. ఎందుకంటే ఎక్కడ జరిగింది కూడా ఆయన ఖండించాలి. ఒక సెలబ్రిటీగా ఆయన బయట ఎవరైనా తప్పు చేసినా కూడా రిపోర్టర్ ఆసుపత్రిలో చికిత్స అది చాలా తప్పు. చూసుకోవాలి కానీ మీడియా చేయకూడదు, అది చాలా తప్పు. ఆ విషయం చాలా తప్పు. మోహన్ బాబు గారు చాలా తప్పు చేశారు అది. ఎందుకంటే 75 సంవత్సరాల వయసు, ఇండస్ట్రీలో 40-45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అలా తొందరపాటు చర్యలు చేయకూడదు. ఈవెన్ వాళ్ళ పిల్లలు ఎవరైనా తొందరపడినా వాళ్ళు ఆపాలి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు మై ఫ్రెండ్ చిట్టిబాబు గారు, ఇంకా ఇండస్ట్రీలో వాళ్ళు మోహన్ బాబు గారిని చాలా ప్రేమించేవారు. అఫ్ కోర్స్ మాకు గౌరవం ఉంది అని అంటే పెద్ద మనిషి. మోహన్ బాబు ఆవేశపూరిత వైఖరి చూసినప్పుడు మీడియా పూర్తి వైఖరిలా పోలీసులు కూడా ఆయన గన్లను తీసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. అంటే ఒకవేళ అంత ఆవేశంగా ఉంటే గన్స్ తో కాల్చేవారు. నేను చెప్తున్నాను అదే, ఆల్ సెడ్ అండ్ డన్. ఒక కెప్టెన్ గా నువ్వేం చేయాలో అది చేయాలండి. నేను మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను. నాకు 3 పిల్లలు ఉన్నారా, 30 మంది పిల్లలు ఉన్నారా, ఒకటే పిల్లడు ఉన్నాడా, వాడు నా మాట వినలేదా, అవన్నీ పక్కకు పెట్టండి. వయస్సు ఎవరికుంది? నీకుంది. అనుభవం ఎవరికుంది? నీకుంది. ప్రపంచాన్ని ఎవరు చూశారు ఎక్కువగా? నువ్వు చూసావు. నువ్వు ఎన్నో విధాలుగా ఆలించి పాలించి కంట్రోల్లో ఉండాల్సిన బాధ్యత మోహన్ బాబు గారికి ఉంది. ఈరోజు తల్లిదండ్రులు ఫెయిల్ అవ్వాలి అని ఒక కొడుకుగా ఎవరు అనుకోరు. ఇన్ఫాక్ట్ యాజ్ ఎ సన్ ఆల్సో అది మేము ఎన్నడూ చూడం. మీరైనా వారైనా తల్లిదండ్రులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, తల్లిదండ్రులు ఎప్పుడు సక్సెస్ఫుల్ గా ఉండాలని పిల్లలు కోరుకుంటారు. ఎట్లాగైతే తల్లిదండ్రులు పిల్లలు సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటారో, పిల్లలు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత నాన్న అమ్మ సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఏం ఇబ్బంది రాకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇక్కడ మీడియా పరమైన ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళ ప్రేమ అభిమానం ఎంత ఉందంటే, మీడియా వాళ్ళు అనవసరంగా వచ్చారు లోపలికి అని అంటున్నారు. ఇది నేను మళ్ళీ కరాఖండిగా ఖండిస్తున్నాను. మీడియా ముందు మనోజ్ వచ్చి చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరి తన బాధలు వెళ్ళగొట్టింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు గడప దాటారు కాబట్టి మీడియా చూపించిందే గాని మీడియా గడప దాటి లోపల మీటింగ్స్ పెట్టి. ఇంకో రెండో విషయం, వీళ్ళు ఎలా ఉందంటే ఇప్పుడు నెక్స్ట్ పోలీస్ వాళ్ళ మీద కూడా వస్తుంది కావచ్చు. పోలీస్ వాళ్ళు కూడా అనవసరంగా కేసులు బనాయించారు, మా ఇంట్లో ఏదో గొడవ పడితే మేము ఏదో సర్దుకునే వాళ్ళం కదా అని. ఆయన కాదండి, మనోజ్ కాదు, విష్ణు కాదు, వీరైనా నేనైనా మీరైనా మీ ఇంటి గుట్టు రట్టు కాకుండా ఇలా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ నలుగురి మీద ఉంది. వాడు నా మాట వినలే, వీడు నా మాట వినలే, అయ్యా నువ్వు మాట్లాడవయ్యా, నువ్వు 2 అడుగులు తగ్గవయ్యా. కుటుంబం అన్న తర్వాత ఏంటి? ఇజ్ ఇట్ ఎ పార్లమెంట్ హౌస్? నా మాట నెగ్గాలి, నాకు ఇంత టైం రావాలి, నేను మాట్లాడాలి? అవసరం లేదు కదా. నీకు పెద్దరికం ఉంది, నువ్వు ప్రపంచాన్ని చూసావు, నువ్వు ఏం చేయాలి? 2 అడుగులు దిగాలి. అది వదిలిపెట్టి వాడు వెధవా, వాడు అటు తిరిగాడు, తాగాడు, ఎవరికి చెప్తున్నావు? నీ కొడుకు గురించి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేయలేకపోయావు. వినట్లేదు అనుకోండి, మనోజ్ గారు వినలేదు తండ్రి మాట, లీవ్ ఇట్. దానికి కుమార్ గారు అని ఎవరో మీరు అన్నారు, కిరణ్ గారు, ఎన్నో విధాలుగా ఉంటాయి మాట్లాడాల్సిన విధానాలు. బట్ వాట్ హాస్ హ్యాపెండ్, ఇది చాలా చాలా ఖండించాల్సిన విషయం. మోహన్ బాబు గారు 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఆయనే సోఫాలో కూర్చొని ఆలోచిస్తే ఆయనే తలపట్టుకుంటాడు. ఎందుకనంటే ఆయన ఏం తెలివిలేని మనిషి కాదు, మంచి అనుభవజ్ఞుడు, గౌరవమైన మనిషి. అయ్యో ఎంత అప్రతిష్ట తెచ్చుకున్నాను నేను అనే మాట ఆయన మనసులో. అంటే ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు? మోహన్ బాబు తీరును సినీ పరిశ్రమ ఎలా చూస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు ఎవరు స్పందించకపోవడానికి కారణం ఏంటి? సినీ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, నేను మాట్లాడితే మళ్ళీ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా అసోసియేషన్ లో, మళ్ళీ నన్ను కెలుపుతారేమో, అది మెరిసి మెరిసి నా మీదకి వచ్చి పడుతుందేమో నిప్పురవ్వ అనే భయం వాళ్ళకి. మోహన్ బాబు కూడా సినీ పరిశ్రమలో సంబంధాలు కొంత అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆయన లేకపోయినా విష్ణు ఉన్నాడుగా, లింకులు ఉన్నాయి. పరిశ్రమలో వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయని అందరికీ. ఏమంటే లోగడ మనం చిరంజీవి గారి ఇంట్లో కూడా ఇలాంటి ఒక ఎపిసోడ్ చూసాం. కాకపోతే అది ఆస్తులకు సంబంధించి కాదు, వాళ్ళ అమ్మాయిని వేరే మ్యారేజ్ చేసుకోవటం. ఆ టైంలో కూడా మీరు గమనించారు లేదో, ఆవేశంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆ రోజు గన్ చూపించడం జరిగింది. నేను మీకు మంచిగా చేస్తా గారమ్మా, మేము ఇట్లా అనుకోము, కుటుంబం నీకు అండగా ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఆవేశంలో రకరకాల సందర్భాల్లో వాళ్ళు సెలబ్రిటీస్ అయినా ఎవరైనా కూడా అక్కడ ఆ హోదాలు అలాంటివి గుర్తుండవండి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, నేను అదే అంటుంది, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనల్ని కంట్రోల్ నియంత్రణలో కనుక ఉండగలిగితే ప్రతి వ్యక్తి ఈ సమాజంలో అసలు ఇన్ని హత్యలు జరగవు, ఇన్ని దొంగతనాలు జరగవు. తీసుకుంటుంది అనుకుంటున్నారు. మోహన్ బాబు ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఏమి లేదండి, దీంట్లో పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి రజనీకాంత్ గారు అయినా, రాఘవేంద్రరావు గారు అలాంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అడుగు ముందుకేసి చొరవ తీసుకుని ఆ పిల్లలను కూర్చోబెట్టి మాట్లాడితే, ఇది మోహన్ బాబు గారితో కాదండి, పిల్లల మధ్య ఉన్నటువంటి రగులుతున్నటువంటి సమస్య.
అర్థమైందా? వాళ్ళ పెద్దలు దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ వస్తుంది, రాకుండా అయితే ఉండదు. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ కరెక్ట్ గా ఏదనేది మనం ఎత్తుక్కోవాలి, సాల్వ్ చేసుకోవాలి. ఐ ఫీల్ దిస్ ఇస్ అ వెరీ రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ వాట్ మంచు వారి ఫ్యామిలీ ఇస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ టీవీ ప్రోగ్రామ్ ఎట్లాగైతే లక్షల్లో చూస్తారో, నిన్న మోహన్ బాబు గారు మైకు పెట్టి ఇట్లా నెత్తి మీద కొడుతుంటే, బై ద వే అందరికీ చెప్పాల్సిన బాధ్యత వైద్యుడిలాగా జర్నలిస్ట్ లాగా నాకు ఉంది కాబట్టి చెప్తున్నా, ఏదైతే ఇంజురీ ఏదైతే జర్నలిస్ట్ కిందో ఏదో అలా తగిలి కింద పడడం ఇదేదో నటన వల్ల వచ్చింది కాదు. ఇట్స్ అ వెరీ గ్రీవియస్ ఇంజరీ. నేను ఒక వైద్యుడిగా వాడికి పాపం మన జర్నలిస్ట్ కి ఏం జరిగిందో నేను చెప్పకూడదు, కండిషన్ చెప్పకూడదు, కానీ ఇట్స్ అ గ్రీవియస్ ఇంజరీ. అది హైకోర్టులో కానీ ఇంకో కోర్టులో పోతే గ్రీవియస్ ఇంజరీ అంటే ఇమ్మీడియట్లీ యుల్ బి టేకెన్ ఇన్ టు కస్టడీ. బోన్ ఫ్రాక్చర్ వరకు వెళ్ళింది. కంట్రోల్లో ఉంటే మంచిది. ఎందుకనంటే పెద్దలు ఉన్నారు, మోహన్ బాబు గారు కూడా హీఈస్ అ వెరీ హంబుల్ మ్యాన్. ఆయన మాట విని నలుగురు కూర్చొని అక్కడ దీన్ని సాల్వ్ చేసుకుంటే, ఇంకా బయటికి రాకుండా అన్కంట్రోల్డ్ గా అయిపోతే ఇంకా కంపై ఇంకా ఉన్న పరువు కూడా పోయి ప్రజలకి సినీ ఇండస్ట్రీ అంటే ఛీ అనే పరిస్థితి రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మోహన్ బాబు గారి మీదనే ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నారు, ఇంకా ఆయన ఒక రాజులాగా ఇంట్లో కూర్చొని ఉన్నారు కాబట్టి నువ్వు చెప్పాలి, నువ్వు రా ఇక్కడ కూర్చొని నేను మాట్లాడతాను, రాకపోతే వేరే విషయం. ఎస్ యూ కమ్ యూ సిట్ హియర్ అని చెప్పాలి. అది రైట్. థ్యాంక్ యూ వ్యాకరం నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ బాలా గారు. రైట్, ఇది ఇవాళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.